ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు ముఖ్యంగా సంతానం విషయంలో మూడో బిడ్డని కంటే 30,000, నాలుగో బిడ్డని కంటే 40,000. ఈ వ్యాఖ్యల పట్ల పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసమేనా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ వివరాలపై మనతో మాట్లాడడానికి జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు విన్నారు కదా, సంతానం గురించి. గతంలో కూడా వాస్తవానికి ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు ఆయన. ఇప్పుడు ఇంకోసారి చేశారు, మూడో బిడ్డ కంటే ఇంత, నాలుగో బిడ్డ కంటే ఇంత అని. ఎలా చూడాలి ఈ వ్యాఖ్యలు, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి చేసినటువంటి వ్యాఖ్యలని? నాకు ఒక్కోసారి చంద్రబాబు నాయుడు గారి మీద నాకు చాలా డౌట్ వస్తుంది, ఆయనైనా కాదని. ఈ తరహా వ్యాఖ్యలు చూస్తుంటే ఎందుకంటే ఇద్దరు వద్దు ఒకళ్ళు ముద్దు అన్న స్లోగన్ అయిందే. అవును, జనాభా నియంత్రణ విషయం. అందులో ఆయన చాలా విషయాల మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి. ప్రధానికి చైనా లాంటి దేశం, వాళ్ళు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఆల్మోస్ట్ 1 decade or 2 decades పిల్లల విషయంలో చాలా స్టబర్న్ డెసిషన్ తీసుకున్నారు, నో చిల్డ్రన్ అని. తర్వాత ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇవాళ వాళ్ళు ప్రోత్సాహకాలు ఇచ్చి పిల్లలకు అనమంటున్నారు. అవును. మనం భారతదేశంలో నేను మీరు పుట్టిన కాడి నుంచి ఇవాళ మీ పిల్లలు చదువుకుంటున్నా భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం కిందనే చదువుకున్నాను. డెవలపింగ్ ఆ ఇంక్ ఫామ్ అలాగే ఉంటుంది. అలాగే ఆ ఇంక్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ ఎప్పటికీ కరగదు. అది చేతిలో పెట్టుకున్నా కరగదు, నెత్తికి పెట్టుకున్నా. అది పాస్ట్ టెన్స్ లోకి రాదు, ఇంక్ ఫామ్ లో కంటిన్యూస్ టెన్స్ లోనే, ఫ్యూచర్ టెన్స్ లో కూడా కంటిన్యూస్ టెన్స్ లోనే, ఫ్యూచర్ టెన్స్ లో కూడా ఊహించుకోలేము. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కి అది ప్రాపర్ డెవలపింగ్ కంట్రీ అని. సో ఈ ప్రాస్పెక్టివ్ అవన్నీ నాన్నకన్నా ఆయన ఆర్థిక శాస్త్రం చదువుకున్న వ్యక్తి. నాకెక్కడ అనిపించిందంటే, పోనీ నువ్వు 30,000, 40,000 ఇస్తానంటున్నారు ఆయన, బాగుంది. ఈ రోజుల్లో ఒక అన్నప్రాసన పుట్టగానే చేసిన ఉయ్యాలు వేసిన పండగకి 50,000 పైసలకి అవుతుంది. అన్నప్రాసనకి 30,000, 40,000 ఏమి కాకుండా అవుతుంది. ఇంట్లో వాళ్ళని కూర్చోపెట్టి ఆ పిల్లని ప్యాకరించి వెండి గిన్నె కొత్తది కొంటాను కానీ ఇంట్లో ఆడవాళ్ళు ఒప్పుకోరు. ఇప్పుడు వెండి రేట్ ఎంత ఉంది. తర్వాత భవిష్యత్తులో పోనీ అదంతా ఒక అయితే పక్కన నారాయణ ఉంటాడు కదా, ఏ నారాయణ నీ దాంట్లో ఎల్కేజీ 1వ క్లాస్కి ఎంతరా బాబు అని అడిగితే చెప్తారు కదా, చెప్తాడు ఎన్ని లక్షలు దోచేస్తున్నాం అన్నది. ఇంత సబ్జెక్ట్ ఆయన దగ్గర పెట్టుకొని ఇవాళ మళ్ళీ జాగ్రత్తగా మనందరినీ పిల్లలకి అనమంటే, పోనీ ఆయన ప్రాస్పెక్ట్లో ఉట్టికెక్కర్లేని స్వర్గానికి ఎగిరినట్టు ఇప్పుడు ప్రజెంట్ ఆయన 6 బుల్లెట్లు దింపాడు మనకి. లేదా రామానాయుడు పిలిచి, ఏమన్నా రామానాయుడు మనం నీకు 1500 చెప్పింది అందరికీ ఇచ్చామా అని అలాంటివి అడగాలి కదా. అవన్నీ 6 పథకాలు సక్సెస్ఫుల్గా నడుస్తూ ఇవాళ రేపు స్టేట్లో అన్నీ నేను ఇచ్చేసాను కాబట్టి. తర్వాత నేను ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ 20 లక్షలు ఉన్న దగ్గర ఈ 2 yearsలో 8 lakhsకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశాను నేను. సో దిస్ మై ప్రాస్పెక్టివ్ ప్రాస్పరిటీ టువర్డ్స్ ఏపీ స్టేట్ అనేది చెప్పడానికి 3 సంవత్సరాలు నేను ఇచ్చేస్తున్నాను నా దగ్గర. ఒక పక్క మీరే చెప్తున్నారు 45% యూత్ ఉన్న భారతదేశం అని, 45% అబోవ్ అని. సో ఎగ్జిస్టింగ్ 45% ఉన్న యూత్కి ఏం చేస్తారో చెప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకో జనరేషన్ ఇంకా యూత్ని తయారు చేసి ఏం చేయబోతున్నారో చెప్పాలి కదా. ఒక పక్క ప్రభుత్వ విధానం, నాడు నేడు స్కూళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పుకు గౌరవించినట్టు మీరేనా మిగిలిన 6,000 పైచీలకి స్కూళ్ళు ఉన్నాయి ఇంకా రివ్యాంప్ చేయవలసినవి. ఆన్ ప్రయారిటీ నేను స్కూల్స్ రివ్యాంప్ చేశాను. మెడికల్ కాలేజీలు యుద్ధ ప్రాతిపదిక మీద నేను కట్టేశాను ఈ 2 years టర్మ్లో. అంచేత ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ ఈజ్ మై ప్రైమరీ టార్గెట్ ఫర్ ద గవర్నమెంట్. సో ఆరోగ్యపరంగాను విద్యాపరంగాను ప్రజలను నేను పరిరక్షిస్తున్నాను నేపథ్యానికి తెరలేపితే దెర్ మే బీ ఏ ప్రాబిలిటీ ఆలోచించడానికి. ఏవీ లేకుండా పైపెచ్చు. సరే సార్, మీ ఐడియాలజీకే నేను ఇంకో మాట చెప్తాను, మీ స్థాయికి. ఇప్పుడు 2011 జనాభా లెక్కలు 117 కోట్ల మంది. ఇవాళ 2026లోనూ ఇప్పటికీ జనాభా లెక్కలు ఎట్టట్లేదు. ఓవరాల్గా చూసుకుంటే 150 కోట్ల దగ్గర ఉన్నాం. 33 కోట్ల డిఫరెన్సే కదా సార్ 117కి 150కి. ఈ 33 కోట్ల మంది 33 కేంద్రపాలిత ప్రాంతాలు రాష్ట్రాలతో ఉన్న దగ్గర ప్రతి దగ్గర సెగ్రిగేట్ ఉన్నట్టే కదా. మీరేం చెప్పాలి? నా దగ్గర అస్సాము, మేఘాలయ, మిజోరాం ఇట్లా అన్నిటి దగ్గర నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తారు హోటల్ ఇండస్ట్రీలో. అలాగే బీహార్, ఉత్తరప్రదేశ్ నుంచి, ఒరిస్సా నుంచి కూడా వచ్చి మాకు ఇక్కడ పనిచేస్తారు, వెస్ట్ బెంగాల్ దగ్గర నుంచి. అలా దేశంలో ఉన్న ప్రాంతంలో ఎక్కడైనా రాజ్యాంగ ప్రకారం హక్కు కల్పించింది కదా. ఈ ఎస్ఐఆర్లో ఈ తలకానొప్పులు పక్క తీద్దాం. ఫస్ట్ మనకి ఇక్కడున్న వాళ్ళకి స్థానికతని జస్టిఫై చేస్తూ ఆ ఊర్లో ఓట్లు తెచ్చింది. టెక్నాలజీ డెవలప్ అయింది కదా సార్. ఫీడ్ చేసి కేఎస్ ప్రసాద్ గారికి ఎన్ని ఓట్లు ఉన్నాయో చూస్తే పట్టపట్టని ఎత్తియాలి. అలాగే ఇక రాజస్థాన్లో ఒకటి ఉందా, లేదా గుజరాత్లో ఒకటి ఉందా, ఒరిస్సాలో ఉందా, వెస్ట్ బెంగాల్లో ఉందో చూసి ఆ పాట తీసి వీళ్ళందరినీ ఏపీ స్టేట్ కింద కన్సిడర్ చేయలేం. ఎంతసేపు పాత లెక్కలే 4 లక్షలు 5 లక్షలు అని చెప్పుకునే బదులు 5 కోట్లు అని చెప్పి బదులు ఇప్పుడు ఉన్న వాళ్ళకి అందరినీ కలిపితే, ఇప్పుడు తెలంగాణ తీసుకుందాం, ఎంతమంది ఇక్కడికి వచ్చి బతుకుతున్నారు వేరే రాష్ట్రం వాళ్ళు. ఇప్పుడు ఎంత కాదన్నా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి కోకటపల్లి, వనస్థలిపురం ప్రాంతాల్లో ఉన్న సెటిలర్స్ అందరికీ లెక్క ఎడితే వాళ్ళు ఆంధ్రాలో ఓట్లు ఉన్న వాళ్ళే కదా, బస్సులు వేసి పోతున్నారు కదా మన కళ్ళ ముందే. సో వాళ్ళందరికీ తెలంగాణ ఇచ్చారనుకోండి, జనాభా డిస్ట్రిబ్యూషన్ అయినట్టే కదా. అప్పుడు ఏమవుతుంది,
మనం అందరూ కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదిక మీద ఇవ్వట్లేదు అందరికి సొల్యూషనే కదా. జనగణన ఎందుకు చేయించట్లేదు, ఈ జనగణనతో ఉన్న ప్రజల్ని ఈ విధంగా డిస్బర్స్మెంట్కి ఎందుకు ఒప్పుకోవట్లేదు? పొలిటికల్ మ్యాటరే కదండి అది. జాతీయ స్థాయిలో డెసిషన్ తీసుకుంటే అంటే ఎలక్షన్ కింద వాడుతున్నారు. ఒక పక్క ఆధార్ కార్డుని ఓటర్ కార్డుని అనుసంధానించరు. ఇప్పుడు ఆధార్ కార్డుకి ఎన్ని వెసులుబాట్లు ఉన్నాయి, ఫోన్ నెంబర్ మారినా మార్చుకోవచ్చు, అలాగే మన ఇంటి అడ్రస్ మారినా వెళ్ళి మార్చుకుంటాం కదా. ఓటర్ ఐడికి అయితే మున్సిపల్ ఆఫీస్లో ప్రాసెస్, కొత్త ఓటర్ వస్తుంది, పాత తొలగించలేదు, మన దగ్గర గ్యారెంటీ ఉండట్లేదు. నాకు మొన్నటిదాకా ఒక అన్సర్టనిటీ ఉంది ఈ ఎలక్షన్ కాదు కానీ ముందు ఎలక్షన్కి. నాది అక్కడ సైనిక్పూర్ దగ్గర ఓటు ఉండేది, ఇక్కడ నేను మళ్ళీ బేగంపేట 15 ఎక్కడ ఓటు ఉంది. ఆ 2 ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు ఇదే తెలంగాణకు సంవత్సరం ముందు ఎలక్షను, సెటిలర్లు ఇక్కడ ఓటు వేసేస్తున్నారు, అక్కడికి వెళ్ళి హ్యాపీగా అక్కడ ఓట్లు వేసేస్తున్నారు. ఈ కంపారిజన్ మనం మాడాలా వద్దా? సో వీటి మీద ఆయన మాడితే ఏ లెవెల్లో ఉందరు? కానీ ఇలాంటి విషయాల మీద దీని మీద కాకుండా పిల్లల్ని పుట్టించండి. మీ గవర్నమెంట్ ఏమైనా శాశ్వతంగా ఉంటుందా? పిల్లడికి 30,000తో వాడు జీవితం నడిచిపోతుంది సార్ ఎవరికైనా చెప్పండి. మీరు ఇచ్చి 30,000 40,000 ప్రోత్సాహకమే, నేను కాదంటలే. ఆ ప్రోత్సాహకంతో వాడి జీవితం ఎత్తిరిపోద్దా? బిలో పవర్టీలో ఎంతమంది ఉన్నారు దేశం మొత్తం మీద? 1,47,00,000 వైట్ రేషన్ కార్డులే ఉన్నాయి మన రాష్ట్రంలో. చూడండి ఒకసారి. నీతి ఆయోగ్ మొత్తుకుంది అదే కదా. అప్పుడు 20 లక్షల కార్డులు ఎన్నో తొలగిస్తే మళ్ళీ మోతుకొచ్చారు, గొల్లెట్టి రేషన్ కార్డులు ఇస్తారు ఎవరైనా. కానీ ఈ ప్రభుత్వం రాగానే ఎన్ని రేషన్ కార్డులు ఇస్తుందో చూసుకోమనండి ఒకసారి. కానీ ఒక పక్కన మరి ఇదే విషయాన్ని అంటే ప్రజలకైతే చెప్తున్నారు, ఎంతమందిని కానండి అంతమందిని కానండి పారితోషికాలు ఇస్తాము, నగదు ఎంత ఇస్తామని చెప్పి. మరి అదే విషయం అతని కుటుంబంలో నా లోకేష్ విషయంలో ఎందుకు పాటించడం లేదు అని కూడా ప్రశ్న వస్తుంది. అది పర్సనల్ అండి సార్, అది పర్సనల్, ఆయన వరకు అయితే పర్సనలే మనకు ఏదైనా ఒకటి చెప్తా సార్. కానీ వెన్ ఈజ్ అడ్రసింగ్ టు సమ్వన్, వెన్ ఈజ్ కాలింగ్ హిజ్ ఓన్ పబ్లిక్. ఇప్పుడు చంద్రబాబు గారి టెన్యూర్లో అప్పుడు మీరు నమ్మండి, ఆ రోజున జనాభా ప్రాతిపదిక మీద నేనైతే పిల్లలు వద్దు అనుకున్నాను, ఆయన ఇంకా ఒక పిల్లడే. అవును, దట్ ఈస్ అన్ యాప్ట్. ఇవాళ లోకేష్ కూడా అదే పాటించడం అనుకుందాం, యాప్ట్. బట్ ఈ స్లోగన్కి అసలు ఎట్లా? అదే కదా, అదే అడుగుతున్నాను నేను. ఇప్పుడు ఒక పక్క మున్సిపల్ ఎలక్షన్స్లో మనకి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఎంతమంది పిల్లలు ఉంటే కాంటెస్ట్ చేయడానికి లేదని. ఉన్నదా లేదా? అది ప్రతిసారి సవరణే కదా. సో ఇలాంటివి మనకి తెలిసి మాడుతున్నాం తెలియక మాడుతున్నాం అంటే నాలాటోడు మాట్లాడండి తప్పు, ఆయన స్థాయికి అది కరెక్ట్ కాదు. రైట్. ఇక ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలిపించింది రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమానికి. ముఖ్యంగా ఇంధన ధరలు, పెట్రోల్ డీజిల్ ధరల పెంపుకు నిరసనగా. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రాలోనే ఎక్కువ ఉన్నాయి రేట్లు కాబట్టి. సో దీన్ని ఎలా మాట్లాడతారు? 2 టర్ములు బట్టి నేను గవర్నమెంట్ చూస్తున్నాను సార్. తెలుగుదేశం చూశాను, వైఎస్ఆర్సీపీ చూసాను, ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం చూస్తున్నాను. కన్సిస్టెంట్గా హైయెస్ట్ రేట్ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉంది. సో ఇక్కడ హైయెస్ట్ ట్యాక్సెస్ పే చేస్తున్న రాష్ట్రాల్లో మనదే ఉంది. ముఖ్యంగా స్టేట్ గవర్నమెంట్కి పెట్రోల్ అండ్ డీజిల్, మున్సిపల్ శాఖ, నెక్స్ట్ ఆర్టీఏ వ్యవస్థ, స్టాంప్స్ అండ్ డ్యూటీ, 5వది ఏంటుంది ఎలక్ట్రిసిటీ. ఈ 5 రెవెన్యూతోనే మిగిలినవన్నీ జీఎస్టీ పరిధిలో ఉన్నాయి. మిగిలిన 95 తీసుకెళ్ళి ఏదైనా పెట్టడం కేంద్ర ప్రభుత్వం మనకి కేంద్ర జాబితాలో ఉన్నాయి. సో ఈ రెవెన్యూ మాడ్యూల్ని ఏ స్టేట్ కూడా వదులుకోవడానికి ఆలోచిస్తుంది. ఇప్పుడు ఆఫ్టర్ జీఎస్టీ ఎఫెక్ట్ తర్వాత తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి రాష్ట్రాలు, డబ్బులు ఇవ్వకాలి సక్రమైన టైంలో. చాలా దగ్గర ఇక్కడ ఈ రేట్లు తగ్గించి వాళ్ళు త్యాగాలు చేద్దామన్నా రెవెన్యూ మాడ్యూల్ ఎక్కడి నుంచి వస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ అయినా తెలుగుదేశం గవర్నమెంట్ అయినా అదే ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. అవును. సో ఈరోజు మాట్లాడడం చాలా సులువు, నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత యాక్షన్ ఫ్రంట్లో మళ్ళీ సేమ్ అదే వెనకపడుతున్నాం. అవి అనవసరమైన హామీల కింద మాట్లాడకుండా అలాగా. అప్పుడు మన చిన్నప్పుడు చూడండి, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు మనకు 10 రూపాయలు 60 పైసలు పెంచేవారు, సాయంత్రం వాళ్ళు ప్రాణాలు తినేసి పావులో తగ్గిస్తేనే కానీ వదిలేవారు కాదు. ఆ నిరసన కార్యక్రమం అపోజిషన్ పరంగా చేయాలి, తప్పదు. కానీ ప్రభుత్వ అచేతన స్థితిని మనం గ్రహించగలగాలి కదా, ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్లోంచి వచ్చిన వాళ్ళే. అవును. ఇంకా ఇవాళ గుంటూరులో మొక్కజొన్న రైతులు, తర్వాత పొగాకు రైతులకి గిట్టుబాటు ధరలు ఇవ్వడం లేదంటూ వాళ్ళు ధర్నాకి దిగారు. నిన్న కూడా జరిగింది, యాక్చువల్లీ ఇది మామిడిపల్లి దగ్గర వేరే చోట జరిగింది. ఇవాళ రైతులను పరామర్శించేందుకు జోగి రమేష్ వెళ్తుంటే వెనకాల జీప్లో ఆయన బైక్లో వెళ్తుంటే జీప్లో ఓవర్టేక్ చేసి మరి ఏదో నిందితుడు పారిపోతుంటే ఎలా వెనకాల ఓవర్టేక్ చేసి పట్టుకుంటారో అలా చేసి అలా పట్టుకుని మీరు ఆయన్ని తరలించినటువంటి పరిస్థితి విజువల్ మీరు చూసే ఉంటారు. చూశాను నేను. ఎలా ఏంటి ఎక్కడికి పోతున్నామంటే ఏంటి చేయాలి అసలు? అంటే ప్రభుత్వంలో నిరసన కార్యక్రమాలకి ఒక వేదిక ఇవ్వట్లేదు.
బొంబాటు చేసుకుంటూ వెళ్తున్నారు. ఉమ్. మధ్యలో పోలీసులు వ్యవస్థను మనం ఆడిపోసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు సార్? డైరెక్షన్స్ ఉంటాయి. హోమ్ మినిస్టర్ డైరెక్షన్ లేదా ముఖ్యమంత్రి డైరెక్షన్ అనుకుంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? దే డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్. మాజీ మంత్రి అని చూడరు, మాజీ ఎమ్మెల్యే అని కూడా చూడరు. అలాంటి నిస్సాయ స్థితిలో యోగి రమేష్ని వాళ్ళు ఆపటేశారు, ఎత్తుకొని తీసుకెళ్ళిపోయారు. నేను చూశాను వీడియో. 2 వీలర్ మీద ఘెరావ్ చేసుకుంటూ జరిగింది. సిఐ గారు, ఎస్ఐ గారు వచ్చారు, పట్టుకుంటారు. ఇక్కడ కార్యక్రమంలో ఎలా ఉందంటే సార్, పిలుపునిచ్చి మనుషులు గ్యాదరింగ్తో వెళ్తే ఒకలా ఉంటుంది, పిలుపునివ్వకుండా గ్యాదరింగ్కి వెళ్తే ఇంకొక రూల్ మాట్లాడుతున్నారు. సో ఓవరాల్గా ఏంటంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత అపోజిషన్ పార్టీ పరంగా చేయకపోవడానికి సర్వం తానే జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి పని చేస్తేనే కానీ పని అవ్వదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు పోలీసులు అచేతన స్థితిలో ఉంటారు, మీరు గమనించట్లేదు. మిగిలిన వాళ్ళు ఎవరైనా ఏరేస్తున్నారు. సో అంచేత దీనికి చాలా కన్స్ట్రక్టివ్గా పిలుపునివ్వాలి. రాష్ట్ర వ్యాప్త నిరసనలు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే ముందుకెళ్ళాలి. సో అప్పుడే దానికి క్రెడిబిలిటీ పెరుగుతుంది. ఇప్పుడు అరెస్ట్ చేశారనుకోండి జగన్మోహన్ రెడ్డి గారిని, అది ఒక డిఫరెంట్ వైబ్రేషన్సే కదా. అది ఖచ్చితంగా. ఇదే జోగి రమేష్ గారిని అరెస్ట్ చేస్తే అది పెద్దగా సౌండ్ ఉండదు. సో ఓవరాల్గా ప్రతి జిల్లాలోనూ ఎవరి జిల్లాలో వాళ్ళకి నాయకత్వ గణంతో కార్యకర్తలతోనూ పిలుపునిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు నిరాహారదీక్ష కూర్చోవడం ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. గతంలో ఆయన అదే చేసేవాడు. అవును, గతంలో రైతు దీక్ష అని, విద్యుత్ దీక్ష అని, ఈ ఫీజు పవర్ అని చాలా చేశారు ఆయన. అలాంటివి మళ్ళీ ఎత్తుకోవాలి. థింక్ ట్యాంక్ నీడ్ టు బి ఫర్ దోస్ థింగ్స్. సో దాని నుంచి కార్యాచరణ రచించుకుని ముందుకెళ్తేనే పనులు అవుతాయి. ఇప్పుడు అక్కడ నిరాహారదీక్ష చేయడం 3 రోజులు తరలించడానికి ఉండదు. అవును, ఆ 3 రోజులు మినిమం మన దగ్గర నిరసన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ద్వారా ఖచ్చితంగా ధర్నాలు మొదలవుతాయి. అవును, రైతు సంఘాలు బయటకు వస్తాయి, ప్రజల్లో చైతన్యం వస్తుంది. ఇది వేదిక క్రియేట్ అవ్వాలి దీనికి. ప్రతి విషయంలోనూ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీస్ మళ్ళీ రిపీట్ చేయాలి. ఓకే. అంటే ఇప్పుడు ఆయన నెక్స్ట్ ఇయర్ పాదయాత్ర అంటున్నారు. ఈ పాదయాత్ర కన్నా బిఫోర్ ఇవి ఉండాలంటారు. ఆబ్వియస్లీ పాదయాత్రల కన్నా ముందు ఫస్ట్ కార్యకర్తలని, నాయకుల్ని నియోజకవర్గాల వారీగా కలిసి తీరాలి ఆయన. ఓకే. కలిసిన తర్వాత ఆయన పాదయాత్రకి సహాయ సహకారాలు ఈయన అర్థించుకోవాలి. ఇక్కడ కార్యకర్తలు లేకుండాను, నాయకులు లేకుండా ఏ పనులు జరగవు. యాస్పిరెంట్స్ అన్న దగ్గర యాస్పిరెంట్స్కి ట్రీట్మెంట్ వేరు, వాళ్ళు మొబిలైజేషన్ ఓన్లీ ఫర్ యాస్పిరేషన్స్ అన్న ప్రాస్పెక్ట్లో వస్తారు తప్ప చిత్తశుద్ధిగా పనిచేసే కార్యకర్త చాలా ఇంపార్టెంట్. సో ఆ కార్యకర్తకి పార్లమెంట్ వైజ్గా నేను మొదటి నుంచి చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, 25 పార్లమెంట్ సెగ్మెంట్స్కి 3 రోజులు మినిమం 2 నుంచి 3 రోజులు కార్యాచరణ పెట్టుకుని 7 ఎమ్మెల్యేలని, పార్లమెంట్ ఇన్ఛార్జ్ని వాళ్ళందరినీ కూర్చోబెట్టుకుని వాళ్ళని ఒక్కొక్కడికి మినిమం 1000 నుంచి 1500 మందిని కార్యకర్తలు తెచ్చుకునే వెసులుబాటు ఇచ్చి అందరితో ఇంటరాక్షన్ అవ్వాలి. 3 రోజుల పాటు భోజనాలు చేయాలి. అలా మొత్తం 25 నియోజకవర్గాలు ఒక 100 రోజులు కార్యక్రమం అయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ ఏదైనా చేసుకోమనండి. ఇది బృహత్తర కార్యక్రమం ముందు మొదలెట్టి కన్సర్న్ టు కార్యకర్తలు చాలా ఇంపార్టెంట్, టాప్ ప్రయారిటీ. కార్యకర్తలే పార్టీకి పట్టుకోమలు. వాళ్ళని ఎప్పుడైతే ప్యాంపర్ చేయకపోతే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు పార్టీ పెట్టిన కాడి నుంచి ఈ రోజు దాకా కార్యకర్త కానీ నాయకుడు కానీ రూపాయి సంపాదించుకున్నాడు నాకు కనపడలే. అందరూ కొవ్వొత్తుల్లో గరిపోయిన వాళ్ళే ఉన్నారు. ముఖ్యంగా మాకు నేను సర్పంచుల విషయం అండి, నేను మళ్ళీ చెప్తున్నాను, నెల్లూరు పర్యటన అది మొన్న ప్రకాశం అంటాను, నేను విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతాల్లో పరిచయించింది. అప్పుడు నేను హుండి దాకా వెళ్ళాను. భీమవరం, హుండి అన్నీ తిరుక్కుని వచ్చిన. ఏలూరు, గుడివాడ ఈ కాన్స్టిట్యున్సీలో నేను కలిసిన సర్పంచులు కానీ ఎవరైనా వాళ్ళ ఆక్రందనలు, నెల్లూరు ముఖ్యంగా జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు ఇలాంటి వాళ్ళు హృదయ విదారక స్టోరీలు విన్నాను నేను వాళ్ళు. ఇప్పుడు గతంలో తెలుగుదేశంలో మీరు చూడండి, వివి రాయన్ ప్రసాద్ గారు అని ఉంటాడు, సర్పంచ్ సంఘం అధ్యక్షుడు. ఈజ్ కంటిన్యూస్లీ పుట్టింగ్ ప్రెజర్ ఆన్ గవర్నమెంట్. ఓకే. అలాంటిది వైఎస్ఆర్సీపీలో ఆ వ్యవస్థ ఎందుకు లేదు? మీరు అది గమనించారు రమణ్ గారు? ఎగ్జాక్ట్లీ. అలా ప్రతిదానికి ఒక వ్యవస్థని డిప్లాయ్ చేసి దాంతో, ఎందుకంటే సర్పంచులు అన్నవాడు గెలిచిన ప్రజాప్రతినిధి. అవును, అంతే కదా. పార్టీలు ఈ లోన్ చేసుకుంటున్నారు, కానీ గ్రామ స్థాయిలో వాళ్ళ కన్సర్న్ చూపించడానికి ఒక గలం, ఒక స్ట్రెంత్ వాయిస్ ఇవ్వడానికి ఆ సర్పంచులోనే ఒక యునానిమస్గా ఎన్నుకునే కార్యక్రమం ఎందుకు తెరలేపట్లేదు వైఎస్ఆర్సీపీ సింపథైజర్స్ పరంగా? ఇలాంటి కార్యక్రమాలు చాలా ఎక్కువ ఉండాలి సార్. తర్వాత ఇంకోటి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య సామాజిక వర్గాల్లోంచి వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ ఉందా లేదా అన్న కాన్సెప్ట్ చూడండి. ఒక దగ్గర రాష్ట్రం మొత్తం మీద 7 నుంచి 8% ఉంటారు వాళ్ళు. అవును, ఉంటారు. తక్కువే అనుకుందాం. ఈ 8% విషయంలో మీకు తిరుమల లడ్డూలో అధికార ప్రతినిధులు ఎవరో నాలాటి వాళ్ళు ఏదో 4 గట్టిగా మాట్లాడాం, కానీ ఒరిజినల్గా బ్రాహ్మణ సామాజిక వర్గం కానీ వైశ్య సామాజిక వర్గం నుంచి నిరసన కార్యక్రమాలు ఎక్కడైనా మీరు రాష్ట్ర వ్యాప్తంగా కనపడ్డాయి? లేదు. మా దేవదేవుడి మీద మాట్లాడడానికి మీరు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ పరంగా చెప్తున్నాడు, అది ఇంపాక్ట్ ఉంటుంది కదా సార్. అవును, వాళ్ళతో మాట్లాడతాం కదా, వైఎస్ఆర్సీపీ బ్రాహ్మణులు వేరు, తెలుగుదేశం బ్రాహ్మణులు వేరు కాదు కదా. అవును. దేవదేవుడి విషయంలో వై యూఆర్ టేకింగ్ దో స్టాండ్, వై యూఆర్ టేకింగ్ దిస్ స్టాండ్,
అంబిగ్యూటీ అక్కడ ఖచ్చితంగా అడ్రస్ అయ్యి ఉంది కదా. అవును. ఇలాంటివి వ్యవస్థాగత నిర్ణయాలు కొన్ని ఆచితూచి తీసుకోవాల్సిన తరుణం ఆసనమే. రైట్. దానికి పాదయాత్ర సొల్యూషన్ కాదు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే ప్రజలకు సొల్యూషన్, మన పార్టీని నమ్ముకున్న నాయకులకి కార్యకర్తల సొల్యూషన్ ఏది? అవును. దిస్ ఇస్ మేక్ సెన్స్, దట్ దే నీడ్ టు అండర్స్టాండ్. రైట్. ఇక ఇవాళ ప్రొఫెసర్ నాగేశ్వర గారి వ్యాఖ్యలు కొద్దిగా చర్చనీయాంశంగా మారాయి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి సంబంధించి. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ అమిత్ షాని కలిశారట. ఆ మధ్యన కలిసినప్పుడు అమిత్ షా ఒక సూచన ఇచ్చారట. అంటే యాక్చువల్లీ వెళ్ళి అడిగిన పర్పస్ ఒకటి, దానికి ఆయన చెప్పింది ఏంటంటే రాజకీయాల్లో ఇన్స్టెంట్ ఫ్రెండ్లు, లాంగ్ టర్మ్ ఫ్రెండ్స్ ఉండాలి. ఇన్స్టెంట్ ఫ్రెండ్ చంద్రబాబు అయితే లాంగ్ టర్మ్ ఫ్రెండ్ జగన్. సో జగన్ చంద్రబాబు మధ్య శత్రుత్వం ఉండవచ్చు, కానీ ఆ శత్రుత్వాన్ని మీరెందుకు తెచ్చుకుంటున్నారు అతనితో మీకు రాజకీయ వైరుధ్యం ఏముందని. సో కొన్ని విషయాల్లో రాజకీయాల్లో రానిచ్చాలంటే కొంచెం మీ వైఖరి కూడా మార్చుకుంటే మంచిది, అతని జోలికి వెళ్ళకపోవడమే బెటర్ అన్నట్టుగా వైఎస్ జగన్ అమిత్ షా మనోహర్ సమక్షంలో పవన్ కళ్యాణ్కి సూచించారనేది ఇవాళ ప్రొఫెసర్ నాగేశ్వర్ కోర్టు కమిటీ ద్వారా బయటకు తెలిసిందే అని బయటపెట్టినటువంటి విషయాలు. సింపుల్, పవన్ కళ్యాణ్ ఇది ఇన్స్ట్రుమెంట్ ప్లేడ్ బై తెలుగుదేశం. ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ ఎలా ప్లాన్ చేసింది అన్నది నిజమో, జనసేన పార్టీ కూడా తెలుగుదేశం సర్వైవల్ కోసం ప్లాన్ చేయబడిన పార్టీ. నిన్న కూడా మనం డిస్కస్ చేసాం. అవును. ఇప్పుడు మీకు తెలుగుదేశానికి శత్రువు మొదలుగడ గారు, అంతే. పవన్ కళ్యాణ్ కూడా శత్రువే, రీజనే ఉండదు. ఈ తెలుగుదేశంకి ఎవరు శత్రువు అయితే అది ఆబ్వియస్లీ అతనికి శత్రువు అవుతున్నాడు తప్ప ఇతనికి ఒరిజినల్ ఎజెండా అన్నది ఉండదు. ఇక్కడ కూడా అదే ఇదే. దానికి అమిత్ షా గారు పేరెంట్ని పిలిచి చెప్పవలసిన అవసరం లేదు, అది జగమెరిగిన సత్యం. ఇంకా అమిత్ షా గారితో శత్రుత్వం పెట్టుకోవడానికి, బీజేపీని వదులుకోవడానికి వెనకాడ్డు, కానీ తెలుగుదేశాన్ని మాత్రం ఎట్టి పరిస్థితి వదలదు ఆయన. అది ఫెవికాల్ బంధం. అంచేత జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో శత్రుత్వం అన్నా సరే, ఈయన మాటలకు అటుపక్క నుంచి వచ్చి సింతకాయలు ఏం రాలిపోయి చచ్చిపోయింది ఏం లేదు. అట్లీస్ట్ ఆ భ్రమలో వీడతారు. అవును. నువ్వు వెన్ యూఆర్ లివింగ్ లైక్ ఎ పారాసైట్ టువర్డ్స్ తెలుగుదేశం అన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి ఈజ్ నాట్ ఎ పారాసైట్ హూ ఇస్ బ్యాంకింగ్ ఆన్ మీ ఆర్ ఎదర్ ఆఫ్ ద రీజనల్ పార్టీస్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్. ఎగ్జాక్ట్లీ. సో నీకు దాని సొల్యూషన్ ఏంటంటే, నీ పోరాటం, నీ ఆరాటం దేనికంటే తెలుగుదేశం సన్నిధానంలో సేత తీరడానికి. బట్ జగన్ ఈజ్ నాట్ లైక్ దట్. 11 ఇచ్చి హ్యూమిలియేషన్ చేసినా, లేదా 67 నుంచి 23 లాకి వెళ్ళినా, ఈ స్టూడ్ ఫర్ ద స్టేట్ అండ్ ఈస్ ఫైటింగ్ ఫర్ హిస్ స్టేట్. అంతే కదా. ఇది నీ కంపారిజన్లో కనబడుతుంది. అంచేత నీ పనికిమాల రాజకీయానికి ఎవడో ఇచ్చిన టాస్క్ని డిప్లాయ్ చేసుకుంటూ తిట్టుకుంటూ కాలక్షేపాలు చేస్తే కుదరు. ఈజ్ అన్ అవర్ గుడ్ బుక్స్ అని ఇండైరెక్ట్గా చెప్పినట్టు. అంతే కదా. అది అట్లీస్ట్ హీ హ్యాస్ టు అండర్స్టాండ్. ఏదో ఆయన చెప్పిందే, ఎవరికో పెళ్ళి అయితే ఏదో పిల్లలు అడవాడు చేసినట్టు అనవసరంగా చిన్నపిల్లలు అడవాడు చేయకని చెప్పకనే చెప్పారు. అంతే. అది మా గురుగారు కాబట్టి కొంచెం హార్డ్ వెర్షన్లో, డిప్లొమాటిక్ వెర్షన్లో బాగా చెప్పాడు.